అందరికి నమస్కారాలు. మళ్ళీ తిరిగి వచ్చిన సర్పేన్ డాన్సీ లేడీకి మీరు అందరూ సలాం కొట్టాలి. ఇందాకడి నుంచి ఇక్కడే ఎదురు చూస్తున్నాను, ఎవడన్నా వస్తాడేమో అనేసి. చాలా ఆకలిగా ఉంది, చాలా రోజుల నుంచి భోజనం చేయలేదు. దానివల్ల ఆకలి ఎంతో ఎక్కువగా మారిపోతుంది. ఎవడన్నా ఇటువైపు వచ్చాడంటే వాడిని ఈ రోజు భోజనంగా తీసుకుంటాను. ఎవడడు? ఎప్పుడు బేగా వెళ్దామన్నా సరే ఇంటికి లేట్ అయిపోతుంది. ఈ రోజైనా సరే కొద్దిగా బేగా వెళ్దాం అనుకున్నాను. ఇంటికి తీరా చూస్తే చూడండి ఏం జరిగిందో. ఇప్పటికి మించిపోయిందేమీ లేదు. అరే ఏంటిక్కడ? ఎవరిది? ఏదైనా కుక్క అయి ఉంటుందంటారా? అరే చూడ్డానికి అచ్చు మనిషిలాగే పడుకొని ఉన్నారు. ఎవరై ఉంటారు? ఒకసారి బయటకు దిగి చూస్తే మనకి తెలిసిపోతుంది కదా. ఓకే, ఒక్క నిమిషం ఆగండి, మనమైతే ఒక్కసారి కిందకు దిగి చూద్దాం. ఎవరు నువ్వు? ఎందుకు కారు కట్టుగా కూర్చున్నావు? నీకే చెప్పేది, లేదంటే గుద్దేస్తాను. ఎంత దగ్గరికి వెళ్ళినా సరే భయపడడం లేదు. ఎందుకు? ఎవరై ఉంటారు? నా కారు కింద పడే చావాలనుందా? ఇది కొత్త కారు, పైగా ఎవరు నువ్వు? ఎందుకనేసి ఇక్కడ పడుకున్నావు? చూడ్డానికి సర్కస్ లో జోకర్ గల్లాగున్నావు. నీకే చెప్పేది. నా కారు ముందే పడుకుంటావా? ఇప్పుడు లెగుస్తున్నావా లేకపోతే 4 తగిలించమంటావా? నిన్నే పిలిచేది. ఎందుకు బండ బాబాయ్ నీకు అంత కోపం? నా పేరు నీకు ఇంకా తెలిసినట్టుగా లేదే. అయ్యో, నేను సర్కస్ లో జోకర్ అనుకుంటున్నావా? నా ముఖం మీద రక్తం, నా పళ్ళు చూసిన తర్వాత కూడా నీకు అర్థం కాలేదా గుండు బండ బాబాయ్? సరే, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావో అది చేసుకో. దమ్ముంటే నన్ను గుద్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. అరే ఏంటి నువ్వు నన్ను తోసేద్దామని వచ్చావా? ఎవరు నువ్వు? సర్కస్ లో మ్యాజిక్ చేసేదల్లాగా నీ లోపల నుంచి నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు చూడు, నేను గుద్దుకొని వెళ్ళిపోతాను. అరే ఏంటిది? చాలా వింతగా అవుతుంది. అరే నేను గుద్దుకొని వెళ్ళలేకపోతున్నానేంటి? ఇంకా కొద్దిగా ట్రై చేద్దామా? మళ్ళీ ట్రై చేసినా వేస్ట్. ఎంతో గుద్దినా సరే నేనైతే అక్కడి నుంచి కదలలేకపోతున్నాను. వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నా దగ్గర నుంచి తప్పించుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. సారిబియన్ డాన్సింగ్ లేడీ నుండి ఎవరు తప్పించుకోలేరు. అయ్యో ఏంటి అర్పులైపోయిందా నీ ఓపిక? నాతో పోరాడతావనుకున్నానే. చాలా రోజుల తర్వాత మళ్ళీ బయటకు వచ్చాను. కాసేపు కూడా ఎంటర్టైన్మెంట్ లేకుండా చేసి పడేశారు. ఈ సర్బియన్ డాన్సింగ్ లేడీ దగ్గర మరొక కొత్త పవర్ ఉంది. అదేంటో చూపిస్తాను. చూస్తున్నారు కదూ, నేను ఏదైనా సరే 2గా మార్చగలను. ఇంకా అర్థం కాలేదా మీకు? ఈ లాస్ శాంటోస్ మొత్తాన్ని ఒక సర్బియన్ డాన్సింగ్ లేడీ సెంటర్ లో మార్చిపోతున్నాను. ఇదిగోండి, మరొక సర్బియన్ డాన్సింగ్ లేడీ పుట్టింది. ఇదొక్కటే కాదు, ఇలా నేను లాస్ శాంటోస్ మొత్తాన్ని మార్చేస్తాను. సర్బియన్ డాన్సింగ్ లేడీ వరల్డ్లోకి వచ్చినందుకు నీకు స్వాగతం సుస్వాగతం. నేను నీ యజమానిని. నేను చెప్పినట్టుగానే నువ్వు నడుచుకోవాలి, వినాలి. ఒకవేళ నీ ప్రవర్తన నాకు నచ్చలేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. ఆల్రెడీ సర్బియన్ డాన్సింగ్ లేడీ కోసం ప్రతి ఒక్కరికి చాలా బాగా తెలుసు. ఇక నుండి ఈ సర్బియన్ డాన్సింగ్ లేడీ ఈ లాస్ శాంటోస్ మొత్తాన్ని మార్చేయబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అబ్బా ఏంటో పొద్దున్న ఎంత బేగా లెగుద్దామన్నా సరే అస్సలు నిద్ర నాకైతే మాత్రం మొత్తం వదలడం లేదు. ఈరోజు ఎలాగన్నా లెగాలి. కమోన్ కమోన్ కమోన్. గాయ్స్, రోజు మంచం మీద పడుకొని ఇదే పని. నిజం చెప్తున్నాను కదా, అసలు నేను ఏం చేస్తున్నానో ఏంటో కూడా ఒక్కొక్కసారి నాకు అసలు అర్థం కావడం లేదు. యాక్చువల్గా నేను ఎవ్రీడే మార్నింగ్ లెగిచి మన లాస్ శాంటోస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి మిల్క్ పౌడర్ని వేస్తాను. అంటే ప్రతి ఒక్కరికి కాదనుకోండి, మనమైతే గనక ఒక మిల్క్ పౌడర్ కంపెనీ అయితే స్టార్ట్ చేశాము. దానికి యజమాని వచ్చేసి మన మైకేల్ గాడే. కానీ వాడు ఊరు వెళ్ళడం వల్ల ఈ 2-3 రోజులు కొన్ని డెలివరీస్ అయితే కనుక నన్ను చూసుకోమని చెప్పాడు. కాబట్టి ఎలాగో కంపెనీ మనదే కదా, మన కంపెనీలో మనం కష్టపడడం తప్పులేదు. అందుకోసమే మనం ఫాస్ట్ గా వెళ్ళి ఆ మిల్క్ పౌడర్స్ అన్నట్లని డెలివరీ చేసుకుని వచ్చేద్దాము. ఎవర్రా వీడు అడ్డుగా కారు పెట్టాడు పొద్దున్నే? అయ్యో, ఈరోజు పొద్దున్నే లెగ్గానే దేవుడి ముఖం చూడలేనట్టుకున్నాను. అందుకోసమే వచ్చి కారుని గుద్దేశాను. అమ్మో, లోపల ఎవరో ఉండే ఉంటారు. ఖచ్చితంగా ఈ కారుకి కూడా ఎక్కువ డబ్బులు అవుతాయి. అరే ఏంటి
లోపల ఎవరూ లేరు. ఈ కార్ని ఎందుకనేసి ఇలా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు? ఇంతకీ కార్ ఎవరిదై ఉంటది? పైగా ఈ కారు కూడా కంపెనీ ఏంటో మీ అందరికీ తెలుసా? రోల్స్ రాయిస్ కంపెనీ. చాలా మందికి తెలుసులే, చాలా మందికి ఇష్టం కూడా. ఓపెన్ అవుతుందా డోర్ ఏమన్నా? ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం, ఆగండి. ఎందుకో ఓపెన్ అవుతుంది. అరే, ఓపెన్ కూడా అయిపోయింది. ఓకే, ఎవరబ్బా ఇలా కీస్ కూడా లాక్ చేయకుండా రోడ్డు మీద పెట్టేసి వెళ్ళిపోయింది? ఓకే, ఎందుకన్నా మంచిది, మళ్ళీ ఎవరన్నా వచ్చి గుద్దేస్తే పాపం కారు పాడైపోతుంది కాబట్టి మనమైతే కార్ని తీసుకెళ్లి కొద్దిగా పక్కన పార్క్ చేసేద్దాం. అప్పుడు కొద్దిగా వచ్చిన తర్వాత వాళ్ళు కార్ని తీసుకువెళ్ళిపోతారు. నాకు తెలిసినంత వరకు ఏదో ఎమర్జెన్సీ అయ్యి ఇక్కడ బయటకు వెళ్ళుంటారు. అయినా ఇలా రోడ్డు మీద కార్లు పెట్టడం అసలు కరెక్ట్ కాదు. నాకలాంటి వాళ్ళు చూసుకోకుండా వచ్చి గుద్దేస్తే ఇలాగే జరుగుతుంది. అండ్ అలాగే అందరూ నాకలా మంచి వాళ్ళు ఉంటారా? మీరే చెప్పండి. నేను కాబట్టి తీసుకువెళ్ళి మంచిగా పక్కన పార్క్ చేశాను. అదే వేరే వాళ్ళైతే ఈ పాటికే కారుని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఆ ఇంటి ముందు పెట్టాం కాబట్టి ఖచ్చితంగా కారు లాక్ చేసి ఉంటుందనేసి ఎవరు వెళ్ళి ప్రయత్నించరు. ఓకే, అయినా కారు కూడా లాక్ చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో. ఓకే గాయ్స్, ఇక మనమైతే గనక ఫాస్ట్ గా స్టోర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇంతకీ మన స్టోర్ ఎక్కడో మీకు కూడా తెలియదు కదా. ఒక్క 2 నిమిషాలు, పెద్ద దూరం ఏమి కాదు, ఇక్కడ నుంచి మనకి దగ్గరే. ఇక్కడ జస్ట్ మనం ఇలా స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కి తిరిగామనుకోండి, మన స్టోర్ వచ్చేస్తుంది. అంటే రైట్ కి తిరగగానే రాదనుకోండి, ఇంకొద్దిగా ఎదరికి వెళ్ళాలి అంతే. 1 నిమిషం, మీ అందరికీ మన స్టోర్ ని చూపిస్తాను. ఓకే, మనమైతే చాలా కష్టపడ్డాము మన మిల్క్ పౌడర్ ని బాగా హైలైట్ చేయడానికి. దాంట్లో ఎక్కువ కష్టం పడ్డది మన మైకేలే. కానీ మైకేల్ ప్రస్తుతానికి ఊర్లో లేడు కాబట్టి డెలివరీస్ నన్ను ఇవ్వమని చెప్పాడు. ఒకవేళ మైకేల్ ఉంటే మొత్తం అంతా మైకేలే దగ్గరుండి చూసుకుంటాడు తెలుసా. వాడికి అస్సలు బద్ధకం ఉండదు నాకులాగా. ఇదిగోండి, ఇదే మన స్టోరు, చూసారా? ఓకే, ఫైనల్లీ మనమైతే మిల్క్ పౌడర్స్ మొత్తం అన్నట్లు ఎక్కించేసాము. 1 2 3 4 5 6 7 8. ఓకే, ఇందులో 4 మిల్క్ పౌడర్ల వరకు ఒకరికి వెళ్ళిపోతాయి. రిమైనింగ్ ఒకటి ఇచ్చుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే ఇంట్లో కూడా ఒక మిల్క్ పౌడర్ అయిపోయింది. దానికోసం నేనైతే ఒక ఎక్స్ట్రా తీసుకువెళ్తున్నాను. ఓకే, ఫైనల్లీ మిల్క్ పౌడర్స్ ని కూడా ఎక్కించుకున్నాం కాబట్టి ఇక లేట్ లేకుండా మనమైతే తీసుకువెళ్ళి ప్రతి ఒక్క ఇంటికి డెలివరీ చేసేస్తే ఒక పని అయిపోతుంది. ఈజీగా చూస్తే ఒక 1 అవర్లో మొత్తం అన్నిటికి తిరిగి ఈ మిల్క్ పౌడర్స్ ని డెలివరీ చేసేయచ్చు. మీరందరూ అనొచ్చు, ఇక్కడిస్తే రిమైనింగ్ లాస్ సెంటర్స్ లో ఎవరిస్తారనేసి. దానికి ఆల్రెడీ వర్కర్స్ ని పెట్టాలే మన మైకేల్. అంతా పగడ్బందీగా ప్లాన్ చేసి మరీ వెళ్ళాడు. అంటే ఇప్పుడు 4-5 ఇళ్ళు అనుకో, నేను ఇచ్చేస్తాను. అదే ఎక్కువ పెరిగిపోతే మళ్ళీ నేను ఇవ్వననేసి వాడికి తెలిసిపోయింది. అందుకోసమే పాపం వాడు కూడా నన్ను అడగకుండా ఈ ఏరియాలోనే ఇచ్చేసి నన్ను ఇంటికి వెళ్ళిపోమని అయితే గనక చెప్పాడు. ఓకే, ఫస్ట్ ఇల్లు అయితే గనక ఇక్కడ ఎక్కడో ఉంటుంది, నాకు చూపించాడు. ఆగండి, ఇదిగోండి వెనకాతలే ఉంది. అదే కొద్దిగా కంగారుగా వెళ్ళిపోతే ఇలాగే ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే వాడు తీసుకువెళ్ళి బైక్ మీద డెలివరీ ఇమ్మన్నాడు. కానీ మనం రిచ్ కిడ్స్ లా చూడండి, కారు మీద డెలివరీ ఇస్తున్నాము. దేని మీద ఇస్తే ఏంట్లే, నాకు కార్ అయితే కొద్దిగా కంఫర్ట్, అందుకోసమే. ఓకే మేడం, మిల్క్ పౌడర్ ఇక్కడ బయట పెట్టేశాను, వచ్చి తీసుకోండి, నేను బయలుదేరుతున్నాను. ఓకే గాయ్స్, ఒకరికైతే ఇచ్చేసాము, ఇంకొకరికి కూడా ఇవ్వాల్సి ఉంది, వాళ్ళకి కూడా ఇచ్చేస్తాం. దాని తర్వాత ఒకరికి 4 మిల్క్ పౌడర్లు ఇవ్వాలని అయితే చెప్పాడు. ఓకే గాయ్స్, ఫైనల్లీ మిల్క్ పౌడర్స్ అన్నట్లు డెలివరీ చేసేసాము. ఇలా ఎందుకు వెళ్ళానంటే దారిలో ఒక ఆవిడ కనిపించారు. ఆఫీస్కి టైం అయిపోతుంది, కొద్దిగా దింపేయండి సార్ అంటే ఆవిడని తీసుకువెళ్ళి ఆఫీస్ దగ్గర దింపేశాను. అయినా ఎంత పొద్దున్న ఆఫీస్ ఎందుకు పెట్టారో కూడా అర్థం కాలేదు. ఓకే, ఇంకొద్దిగా సేపు ఆగితే మన లాస్ సెంటర్స్ లో ట్రాఫిక్ అరాచకంగా పెరిగిపోతుంది. చూడండి, ఇదిగో చెప్తూనే ఉన్నాను, అప్పుడే ట్రాఫిక్ కూడా ఎలా పెరిగిపోయిందో చూసారా. అమ్మా, కానీ మనం చాలా టైర్డ్ అయిపోయాం. నిజంగా డెలివరీ బాయ్స్ చాలా గ్రేట్ తెలుసా. మనం 4-5 డెలివరీ ఇచ్చినందుకే ఇంతలా కష్టపడిపోతే ఇంకా వాళ్ళు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా పాపం సుమారుగా ఒక 30 డెలివరీలు పైగానే ఇస్తారు. అమ్మోయ్, ఊహించుకుంటుంటేనే చాలా భయం వేస్తుంది తెలుసా. ఇంతకీ ఇక్కడ పెట్టిన కార్ తీసుకువెళ్ళారా లేదా? అరే ఏంటి, కార్ని ఇంకా తీసుకువెళ్ళలేదు? నాకు ఎందుకో డౌట్గా ఉంది. అసలు ఈ కారు ఎవరిదబ్బా? పొద్దున్నుంచి ఇక్కడే వదిలేశారు. టైం చూస్తే ఆల్రెడీ నేను వెళ్ళిందేమో 6కి వెళ్ళాను. అప్పటి నుంచి కార్ ఏమో ఇక్కడే ఉంది, ఎవడో తీసుకొని కూడా తీసుకోలేదు. అయ్యో, ఇంతకీ ఎవరిదై ఉంటుందంటారు? నాకు అదే అర్థం కావట్లేదు. ఒకసారి నెంబర్ ప్లేట్ చూద్దావాగండి. కారు చూడ్డానికి కూడా కొత్తది దానిలా కనిపిస్తుంది. కానీ కొత్త కార్ని ఇలా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతారా? అది కూడా తీసుకువెళ్లకుండా. మనం వెళ్ళాం, మొత్తం అన్నట్లు డెలివరీ చేసేసాం, వచ్చేసాం కూడా. అయినా ఇంకా ఎవరు తీసుకోలేదంటే ఒకసారి ఆలోచించండి. ఓకే,
ఒకసారి మనం ఫోన్ చేద్దాం ఆగండి పోలీసులకి. నాకు ఎందుకో డౌట్గా ఉంది. నాకు తెలిసిన వ్యక్తి ఒకరు ఉన్నారు పోలీస్ స్టేషన్లో, అతనికి ఫోన్ చేసి చెప్తే సరిపోతుంది. ఓకే. హలో సార్, నా పేరు లిఖిత్, నేను అప్ టౌన్లో ఉంటాను. అదే సార్, పొద్దున్న నేను పాల ప్యాకెట్లు అదే మిల్క్ పౌడర్ని డెలివరీ చేయడానికి వెళ్తున్నప్పుడు ఒక కార్ని సడన్గా గుద్దేశాను. అదే ఎవరో లోపల ఉన్నారేమో అనుకుని చూస్తే ఎవరూ లేరు. రోడ్డుకి అడ్డంగా పెట్టారు కదనేసి తీసుకొచ్చి పక్కకు పెట్టాను. తీరా చూస్తే ఈ కార్ని తీసుకెళ్ళడానికి కూడా ఎవరూ రాలేదు. డోర్స్ కూడా లాక్ చేసి లేవు సార్. ఇది రోల్స్ రాయిస్ కారు, చూడ్డానికి చాలా లగ్జరీగా ఉంది. ఏంటి, ఒకసారి నెంబర్ చెప్పమంటారా? ఓకే ఓకే, ఒకసారి చెప్తున్నాను ఆగండి వెహికల్ నెంబర్ మీకు. ఓకే, ఈ నెంబర్ వచ్చేసి సార్ 69SV/F56 సారీ 656 సార్. అర్థమైందా? ఏంటి మిస్సింగ్ కేసా? ఓకే ఓకే, ఫాస్ట్గా రండి, ఇక్కడే ఉంది వెహికల్. కావాలంటే ఇక్కడే వెయిట్ చేస్తాను సార్, వచ్చేసేయండి. ఓకే ఓకే ఓకే. గాయ్స్, అసలు ఏం జరిగిందంటే ఈ కార్ మీద ఎవరో మిస్సింగ్ కేసు పెట్టారంట. అదే సంథింగ్ ఎవరో అమ్మాయి అంట, వాళ్ళ కూతురై ఉండొచ్చు. ఆవిడైతే గనక వెళ్ళి కంప్లైంట్ పెట్టారంట. నైట్ నుంచి వాళ్ళ డాడీ కనిపించట్లేదు అండ్ అలాగే కార్ కూడా కనిపించట్లేదు అనేసి. ఓకే, వాళ్ళు వచ్చిన తర్వాత ఒకసారి చూసుకుంటారు కాబట్టి తెలుస్తుంది. అమ్మా, నువ్వేం కంగారు పడుగా, అర్థమవుతుందా? ఖచ్చితంగా మీ నాన్నగారు ఎక్కడున్నా సరే నేను వెతికి పట్టుకుంటాను. మాటిస్తున్నాను కదా నీకు, కంగారు పడక. ఇప్పుడు కార్ దొరికింది కాబట్టి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేశామనుకో, మీ నాన్నగారు కూడా ఎక్కడికి వెళ్లారో మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. నువ్వేం బాధపడక, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. కంగారు పడకుండా నువ్వైతే చాలా ప్రశాంతంగా ఉండు. అడ్రస్ ఇదే కదా, ఇదిగో కార్ ఇదేనా ఒకసారి చూసుకోండి. వీడేననుకుంటా మనకి ఫోన్ చేసి కంప్లైంట్ పెట్టింది. నువ్వేం కంగారు పడుకో, నేను ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. అమ్మా లిఖిత్ అంటే నువ్వేనా? నువ్వే అనుకుంటు కదా నాకు ఫోన్ చేసి కంప్లైంట్ పెట్టావు. సార్ నేనే సార్ కంప్లైంట్ పెట్టింది. అసలు ఏం జరిగిందో ఏంటో నాకు క్లారిటీగా తెలీదు. ఎవ్రీడే మార్నింగ్ యాక్చువల్లీ మా ఫ్రెండ్ మిల్క్ పౌడర్స్ ని డెలివరీ చేస్తాడు. వాడు ఊరికి వెళ్ళాడనేసి 2 రోజులు నన్ను డెలివరీ చేయమన్నాడు అనేసి ఈరోజు ఎర్లీగా లెగిచి నేనైతే కార్ మీద వచ్చేస్తున్నాను. మీకు తెలియదేముంది, నిద్ర మత్తు. పైగా అంత పొద్దున్నే కార్లో అడ్డుగా పెట్టేస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేస్తామా? చూసుకోకుండా చిన్నగా వెనకతల డాష్ ఇచ్చాను. కార్లో ఎవరన్నా ఉన్నారేమో వాళ్ళకి సారీ చెప్దాం కదని తీరా ఎదురుకు వస్తే ఎవ్వరూ కనిపించలేదు. ఇంకా డోర్స్ ఓపెన్ చేసి ఉన్నాయి. అదే కాకుండా కార్లో కూడా ఎవరూ లేరు. సరే కదా, ఎవరో పాపం అర్జెంట్ పని ఉండి మర్చిపోయారేమో అనేసి కారు కూడా పక్కకు పెట్టాను. సుమారుగా ఒక 2-3 గంటలు గడిచింది, కానీ కారు ఇంకా ఇక్కడే ఉంది. అందుకోసమే మీకు ఫోన్ చేశాను, నాకు ఎందుకో భయం వేసి. ఆయన మిస్సింగ్ కేసు నిన్న రాత్రి ఈ అమ్మాయి నా దగ్గర నమోదు చేసింది. కాకపోతే నేను నైట్ నుంచి మేము వెతుకుతున్నాం గానీ మాకు చిన్న ఆచూకీ కూడా తెలియలేదు. ఏం మేడం చెప్పండి మీరు ఒకసారి. అదే కాకుండా ఈ కారు కూడా కనిపించలేదు. ఇప్పుడు నువ్వు చెప్పగానే నాకు తెలిసింది. ఓకే, అసలు నీకు ఈ కారు ఎక్కడ దొరికిందనేది నాకు కొద్దిగా క్లారిటీగా చెప్తావా? ఎక్కడ? ఆ లెఫ్ట్ సైడ్ వీధిలో దొరికిందా? ఓకే ఓకే, ఒకసారి అక్కడికి వెళ్ళి మనం కరెక్ట్ గా చూస్తే ఏదన్నా ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఉంది. అసలు ఎందుకనేసి కార్ ఇక్కడ పెట్టి అతను ఎక్కడికి వెళ్ళుంటాడు? అయినా కార్ని వదిలేసి వేరే ఎక్కడికి వెళ్లే అవకాశం లేదు కదా. ఎవరన్నా కిడ్నాప్ చేసుంటారేమో అనేసి నేను అనుకుంటున్నాను. ఇంతకీ కిడ్నాప్ చేశారా లేకపోతే ఏమన్నా చేశారన్నది అర్థం కావట్లేదు. కానీ పాపం ఆ అమ్మాయి అయితే చాలా ఏడుస్తుంది. వాళ్ళ డాడీ అంటే అమ్మాయికి చాలా ఇష్టమంట. సరే, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇక్కడే ఆ కారు దొరికింది అంటున్నారు కాబట్టి కొద్దిగా ఇక్కడ బాగా పరిశీలించండి. అయినా కార్ ఎక్కడ పెట్టి వేరే చోటుకి వెళ్ళడానికి కూడా ఎక్కడా ఛాన్స్ లేదు. నాకు తెలిసి ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారేమో అని అనుకుంటున్నాను. అమ్మా, మీ డాడీకి ఎవరన్నా శత్రువులు ఉన్నారా? లేదు సార్, మా డాడీ చాలా మంచివాళ్ళు. అసలు ఎవరితోని గొడవలు పెట్టుకోరు. చాలా మందిని నవ్విస్తూ ఉంటారు. అయినా ఆయన అలా చేస్తారంటే కూడా నేను నమ్మను. ఎవరు శత్రువులైతే ఉండదనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఎవరో కావాలనే చేశారు సార్. సరే సరే, నువ్వు ఏం దిగులు పడక, నేను చూసుకుంటాను. ఎలా అయినా సరే మీ నాన్నగారు ఎక్కడికి వెళ్లారో పట్టుకునే బాధ్యత నాది. నేను చెప్తున్నాను కదా, నువ్వైతే ఏం కంగారు పడుకు. ఎలా అయినా సరే వీళ్ళ నాన్నగారిని కనిపెట్టాలి. కానీ నువ్వు నాకు సహాయం చేయాలబ్బాయి, అర్థమవుతుందా? బాయ్ సార్. ఓకే, ఫైనల్లీ కార్ని తీసుకునైతే గనక వెళ్ళిపోయారు. అతనైతే గనక మనల్ని సహాయం కోరారు. ఖచ్చితంగా మనమైతే సహాయం చేద్దాము. మనకి ఏదన్నా ఆచూకీ తెలిసిందనుకో ఖచ్చితంగా మనమైతే హెల్ప్ చేద్దాం. పైగా వాళ్ళ డాడీ ఫోటో కూడా మనకి ఇచ్చారు కాబట్టి
నో ప్రాబ్లం. మనకి ఎక్కడైనా కనిపించినా మనం వెంటనే చెప్పొచ్చు. ఒకవేళ ఈ స్ట్రీట్లోకి కారు కోసం వచ్చినా సరే అతనికి చెప్పొచ్చు. ఓకే, ఫైనల్లీ ఆ కార్ని అయితే పంపించేశాము. కానీ అమ్మాయి చాలా ఏడుస్తుంది పాపం వాళ్ళ నాన్నగారికి ఏమైందో అనేసి. కానీ మనం బాగా టైర్డ్ అయిపోయాము. ఓకే, ఫైనల్గా ఈ రోజు వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసాం కాబట్టి ఇక విశ్రాంతి తీసుకోవడమే రేపు పొద్దున దాకా. బాయ్ బాయ్. సిద్ధి నగరం చేసే వేళం. అయ్యో ఈరోజు బేగా ఇంటికి వెళ్ళాలి. రోజు లేట్ అయిపోతుందా. ఈరోజు ఎలాగైనా బేగా వెళ్దామనేసి అనుకున్నాను. కాకపోతే అసలు కుదరడం లేదే. యాక్చువల్లీ నేను వచ్చేసి ఒక ర్యాపర్ని. నాకు చాలా అంటే చాలా పబ్లిసిటీ ఉంది. అదే కాకుండా నాకు చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే నేను ర్యాప్ కొడతాను కదా. యా ర్యాప్. ఇప్పుడు పాడలేను కానీ తర్వాత ఎప్పుడైనా కొద్దిగా ఖాళీగా ఉన్నప్పుడు పాడతాను. ఓకే, ఈ స్ట్రీట్లో వెళ్ళామనుకో కొద్దిగా పెట్రోల్ సేవ్ అవుతుంది. దానివల్ల ఎలా వెళ్ళిపోతున్నాను. అదే కాకుండా కొద్దిగా బేగా కూడా వెళ్ళిపోవచ్చు. అరే ఎవరు వాళ్ళు అక్కడి నుంచి డాన్స్ చేస్తున్నారు, అది కూడా ఈ సమయంలో. ఓ ఓ ఓ ఓ ఓ హూ ఇస్ దట్? అక్కడికి వెళ్ళి ఒక ర్యాప్ సాంగ్ కొడదాం. కరెక్ట్ బీట్ వేస్తున్నట్టుకున్నారు. అరే చూడ్డానికి సర్కస్ లో జోకర్లు డాన్స్ చేసినట్టు చేస్తున్నారే. ఎవరు వీళ్ళు? చేతిలో ఏమీ లేకుండా పాటలు లేకుండా డాన్సులు చేస్తున్నారు. ఒకసారి మనం కూడా అక్కడికి వెళ్ళి వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇస్తే బాగుంటుంది కదా. వచ్చేసాను. అయ్యో ఏంటి వీళ్ళు చూడడానికి చాలా డేంజర్ గా ఉన్నారు. ఒంటి మీద రక్తం ఉంది. ఓరే దేవుడో, ఎవర్రా? కొంపు తీసి దెయ్యమంటారా లేకపోతే సర్కస్ లో జోకర్ గడంటారా? నాకు ఎందుకో సర్కస్ లో జోకర్ ఏమో అనిపిస్తుంది. ఓకే, ఇలా రోడ్డు మీద నుంచి డాన్స్ చేస్తున్నారంటే ఖచ్చితంగా సర్కస్ లో జోకర్లు అయి ఉంటారనేసి అనుకుంటున్నాను. ఏయ్ ఎవరు మీరు? ఎందుకనేసి ఎక్కడి నుంచో డాన్స్ చేస్తున్నారు? నన్ను కూడా ఒక ర్యాప్ సాంగ్ కొట్టమంటావా? ఏ చే డాన్స్ చేయి. డాన్స్ చేయి. ఏయ్ ఎవరు నువ్వు? నిన్నే పిలుస్తుంది. డాన్స్ లేకుండా ఏంటిది? సాంగ్స్ లేకుండా డాన్స్ చేస్తున్నావు. అర్థం కావట్లేదా నీకు? నిన్నే పిలిచేది. డాన్స్ చేస్తున్నావు లేదంటే డాన్స్. నా మనిషినే కొడతావా నువ్వు? అయిపోయావు. నిన్ను ఎవ్వరు రక్షించలేరు. నా మనిషినే కొడతావా నువ్వు? అయిపోయావు. ఈ సర్బియన్ డాన్సింగ్ లేడీని మనిషిని కొట్టేంత దమ్ము నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రోజు భలే దొరికావు. ఆహారం అయిపోతున్నావు ఈ సర్బియన్ డాన్సింగ్ లేడీకి. చేయి. నిన్ను కొడితే తిరిగి కొట్టాలని కూడా తెలీదా? ఎద్దు ముఖమా ఏం చేస్తున్నావు? డాన్స్ చేయడం ఒకటే వచ్చా నీకు? చూపిస్తాను. ఈ సర్బియన్ డాన్సింగ్ లేడీ అంటే ఏంటో చూపిస్తాను. ఇక్కడ నీకు ఇలా జరిగినట్టు మన బాస్కి తెలిసిందనుకో ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలమ్మా ఇలాంటి విషయాల్లో. ఇప్పుడు వీడిని కూడా ఒక సర్బియన్ డాన్సింగ్ లేడీ లాగా మార్చేయబోతున్నాను. మార్చేస్తా. వీడిని కూడా ఒక సర్బియన్ డాన్సింగ్ లేడీలా మార్చేస్తాను. సర్బియన్ డాన్సింగ్ లేడీ అవాహయామి. చూడండి ఇప్పుడు ఎలా మారిపోతాడు. అదిగోండి మారిపోయాడు. ఇక నుంచి మన సర్బియన్ డాన్సింగ్ లేడీ బృందం ఇంకా ఎంతో ఎక్కువగా పెరగబోతుంది. ఇక్కడ చాలా బాగుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రతిరోజు ఒక్కొక్కరిని మనం సర్బియన్ డాన్సింగ్ లేడీలా మార్చుతున్నాము. మన బాస్ కి ఇచ్చిన మాటని మనం నిలబెట్టుకుంటున్నాము. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. మరొక సర్బియన్ డాన్సింగ్ లేడీ మా వాళ్ళకి స్వాగతం సుస్వాగతం. ఈ లాస్ శాంటోస్ ని సర్బియన్ డాన్సింగ్ లేడీ సిటీలా చెయ్యబోతున్నాము. నీ సహాయం మాకు కావాలి. ఇంకా ఎంతో 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 మందిని సర్బియన్ డాన్సింగ్ లేడీలా మార్చేయాలి. మళ్ళీ రేపు వద్దాము. ఇంకొంతమందిని సర్బియన్ డాన్సింగ్ లేడీ లాగా మార్చేద్దాము. పదండి బయలుదేరదాం. ఏంటి నిన్నట్లా లేట్ గా లెగుస్తాను అనుకుంటున్నారా? లేదు. ఒక్కరోజు మనం బేగా లెగిచామనుకో తర్వాత రోజు నుంచి ఇంకా ఫాస్ట్ గా లెగిచిపోతాం అంతే. మన డెడికేషన్ ఆ లెవెల్లో ఉంటుంది. చూసారా, నేను 6కి బయలుదేరాము. ఈ రోజు కరెక్ట్ గా మనం 5:36కే ఇంటి నుంచి బయటికి బయలుదేరబోతున్నాము. ఓకే, ఈ రోజు ఇంకా వేగంగా మనం మొత్తం మిల్క్ పౌడర్స్ ని డెలివరీ చేసేసి ఇంటికి వచ్చేయచ్చు అనమాట. ఓకే గాయ్స్, ఫైనల్ గా నాకైతే కొద్దిగా సంతోషంగా ఉంది. ఎందుకంటే నిన్నటి మీద ఒక 1/2 అవర్ ముందుగానే లెగిచాను కదా, దానికోసం. ఓకే, అస్సలు లేట్ చేయకూడదు. ఫాస్ట్ గా వెళ్ళి ఓరి దేవుడో, మళ్ళీ గుద్దేశానా? అయ్యో, ఇది చూడ్డానికి చాలా సూపర్ కార్ లాగుంది. ఓకే తీసుకువెళ్ళి ఫాస్ట్ గా బ్యాక్ కి పెడదాం. ఆగండి. ఏంటిది సేమ్ ప్లేస్ లో ఉంది? గాయ్స్ మీరు ఒకటి గమనించారా?
నిన్న ఆ రోల్స్ రాయిస్ కార్ ఏదైతే ప్లేస్ లో ఉందో యథార్థంగా అదే ప్లేస్ లో ఈ కార్ కూడా ఇక్కడే ఉంది. ఇది చూడ్డానికి చాలా లగ్జరీ కార్ లాగుంది. అరే ఒకసారి ఆగండి, ఈ కార్ ని నేను ఎక్కడో చూశానే. ఎస్, మన లాస్ శాంటోస్ లో మోస్ట్ పాపులర్ అయిన ర్యాపర్ది ఈ కారు. నిజంగా నమ్మలేకపోతున్నాను. ఈ కారు ఎక్కడ ఉండడు వేటి, కొంప తీసి ర్యాపర్ కూడా మిస్సింగ్ అంటారా? ఓరి దేవుడో, ఎందుకో భయంగా ఉంది. ఒకసారి ఆగండి, ఆ పోలీస్ అతనికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మందాము. నిన్న నాకు 100కి ఫోన్ చేయమని అయితే గనక చెప్పారు. ఒకవేళ మీకు ఏదైనా సమస్య ఉన్నట్టయితే గనక 100కి ఫోన్ చేయండి, ఓకేనా? హలో సార్, అదే సార్, నిన్న ఫోన్ చేశాను కదా, లిఖిత్ని మాట్లాడుతున్నాను. నిన్న ఏ ప్లేస్ లో రోల్స్ రాయిస్ కార్ దొరికిందో అదే ప్లేస్ లో ఈ రోజు మన లాస్ శాంటోస్ మోస్ట్ పాపులర్ అయిన ర్యాపర్ కారు కనిపించింది సార్. ఆ ర్యాపర్ పేరు మీకు చెప్పాలా? స్టీవెన్. అతను కార్ అయితే గనక ఇక్కడే ఉంది సార్. మీరు బేగా రండి సార్, అసలు ఏం జరుగుతుందో ఏంటో అర్థం కావడం లేదు. ఓకే, అతనైతే వస్తున్నారు. వచ్చిన తర్వాత ఏంటన్నది క్లారిటీగా చెప్తారు. ఈలోగా మనం ఈ సైడ్ నిలబడదాము, ఓకేనా? అయ్యో, అసలు ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. రోజుకి 2-3 మిస్సింగ్ కేసులు వస్తున్నాయి. వాళ్ళ కార్లు, వాళ్ళ బైకులు ఒకటే ప్లేసుల్లో ఉంటున్నాయి. ఏంటో తెలియడం లేదు. అరే ఇదిగోండి, ఇదే అతని కారు, ర్యాపర్ కారు. నిన్న రాత్రి తెల్లవారుజామున వాళ్ళ అమ్మగారు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. మా అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదు, ఆల్రెడీ షూటింగ్ ప్లేస్ నుంచి కూడా వచ్చేసాడనేసి. కారు ఇక్కడ చూస్తేనేమో కారు ఇక్కడే ఉంది, ఇతను ఎక్కడికి వెళ్ళాడు? అయ్యో, అసలు ఏం అర్థం కావట్లేదు. ఇది పెద్ద మిస్టరీ లాగుంది. రోజు ఇదే ప్లేస్ నుండి మిస్సింగ్ కేసు వస్తూనే ఉంది. అసలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో ఏంటో కూడా కనీసం నాకు అంతు చిక్కడం లేదు. అరే అసలు ఏం జరిగింది నాకు కొద్దిగా మళ్ళీ క్లారిటీగా చెప్తావా? పిచ్చొచ్చేస్తుంది. రోజుకి ఒక కంప్లైంట్ వస్తుంది, అది కూడా ఒకటే ప్లేస్ నుంచి వస్తుంది. ఏం జరుగుతుందో ఏంటో తెలియడం లేదు. నిన్న మార్నింగ్ ఎలా అయితే లెగిచానో ఈ రోజు మార్నింగ్ కూడా సేమ్ అలాగే లెగిచాను. లెగిచి సేమ్ యథావిధిగా నేను నార్మల్ గానే వచ్చేస్తూ ఉన్నాను. తీరా చూస్తే ఈ రోజు మరొక కారు కనిపించింది. కారు ఎవరిదని పరిశీలిస్తే మన లాస్ శాంటోస్ లో ఉన్న మోస్ట్ పాపులర్ అయిన ర్యాపర్ది. నిజంగా నేను ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అసలు ఎందుకు జరుగుతుందో ఏంటో కూడా అర్థం కావడం లేదు. ఓకే, ఈసారి అయితే గనక ఒకసారి తీసుకువెళ్ళి మన ఇల్లుని అయితే గనక చూపించమన్నారు. మన మీద ఏదన్నా డౌట్ వచ్చినట్టుకుంది. ఓకే, ఒకసారి మనమైతే గనక తీసుకువెళ్ళి మన ఇల్లుని మొత్తం చూపించేస్తే ఒకసారి ఇతనికి కూడా డౌట్ క్లియర్ అయిపోతుంది. అయినా రోజు మనకే కనిపిస్తుందంటే ఆ మాత్రం డౌట్ వస్తుంది కదా. ఈ మధ్యన క్రిమినల్స్ కూడా ఏం చేస్తున్నారు అనుకుంటున్నాం? వాళ్ళే ఇలాంటివన్నీ చేసి మళ్ళీ రివర్స్ లో వాళ్ళే కంప్లైంట్ ఇస్తున్నారు తెలియకుండా ఉండడానికి. నీ మీద నాకు డౌట్ ఏమీ లేదబ్బాయ్. కాకపోతే నీకొక విషయం చెప్దామనేసి ఇక్కడికి తీసుకురమ్మన్నాను. మళ్ళీ ఎక్కడ ఎవరన్నా వింటారేమో అనేసి చిన్న డౌటు. అసలు ఏం జరుగుతుందో మనకి తెలియడం లేదు కదా. ఒక పని చేస్తావా? నేను అండర్ గ్రౌండ్ ఏజెంట్ లాగా నిన్నైతే అపాయింట్ చేస్తున్నాను. ఇక నుంచి ప్రతిరోజు నైట్ నువ్వు అక్కడ అసలు ఏం జరుగుతుంది అని చూడాలి. అర్థమైందా? నువ్వు రిస్క్ తీసుకోక, కానీ అక్కడ ఏం జరుగుతుందో అనేది నువ్వు గమనిస్తూ ఉంటే సరిపోతుంది. ఖచ్చితంగా ఈ రోజు కూడా ఎవరినొకరిని కిడ్నాప్ చేయడానికి వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ఎలా అన్నా మనం వాళ్ళని పట్టుకోవాలి. మేము కనుక ఈ సరౌండింగ్స్ లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి డౌట్ వచ్చి రావడం కూడా మానేస్తారు. పైగా మా డిపార్ట్మెంట్ లోనే చాలా మంది క్రిమినల్స్ కి తీసుకువెళ్లి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అందుకే నిన్ను అపాయింట్ చేస్తున్నాను, ఓకేనా? ఈ రోజు నైట్ ఎలా అన్నా నువ్వు నాకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి తీసుకురావాలి. ఓకే, మర్చిపోక. నువ్వు మాత్రమే చేయగలవు. నిజంగా నాకు చాలా బాధగా ఉంది. ఆఖరికి పోలీసులే మనల్ని సహాయం చేయమన్నారంటే చూడండి వాళ్ళకి పాపం ఎంతలా టార్చర్ అవుతుందో. ఓకే, కానీ నేనేం డిసైడ్ అయ్యానంటే అతను జస్ట్ మనల్ని అబ్జర్వ్ చేయమన్నారు. కానీ ఈరోజు కార్ వేసుకుని నేనే డైరెక్ట్గా వెళ్ళబోతున్నాను. అది కూడా చీకటి పడ్డ తర్వాత. ఖచ్చితంగా అక్కడ ఏం జరుగుతుందనేది మనం ఖచ్చితంగా కనిపెట్టాలి. ఓకే గాయ్స్, ఫైనల్ గా టైం అయితే అయిపోయింది. ఇదిగోండి 11 అయితే అయింది. ఖచ్చితంగా ఆ రౌడీలు ఎవరైతే కిడ్నాపులు చేస్తున్నారో రోజు వాళ్ళు ఈ పాటికే వచ్చేసి ఉంటారని అయితే గనక అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ రోజు వాళ్ళు మనకి దొరకాలి. ఇక్కడ ఒక్కటే కాదు, చాలా ప్లేసుల్లో అలాగే చాలా మంది జనాలు అయితే గనక మిస్ అవుతున్నారంట. అసలు ఎందుకు మిస్ అవుతున్నారో ఏంటో కూడా. ఓ గాయ్స్, ఒకసారి చూడండి, అక్కడ ఎవరో డాన్స్ చేస్తున్నారు. కానీ ఆ డాన్స్ ని ఇంతకు ముందు నేను ఎక్కడో చూసినట్టుగా అయితే అనిపిస్తుంది. ఎక్కడ చూసానో ఏంటో గుర్తు రావడం లేదు, కానీ ఖచ్చితంగా ఎక్కడో చూశాను, కానీ చాలా బలంగా చూశాను. అదైతే గుర్తొస్తుంది. ఓకే, ఇంకొద్దిగా దూరం వెళ్దాం, ఆగండి. ఎవరో తెలుస్తుంది. గాయ్స్,
నమ్మలేకపోతున్నాను. సర్బియన్ డాన్సింగ్ లేడీనా ఇదంతా చేస్తున్నది? ఓరి దేవుడో, ఇదొక దెయ్యం. ఈ దెయ్యమే ఇవన్నీ పనులు చేస్తుందా? అంటే ప్రతిరోజు ప్రతి ఒక్కరిని కిడ్నాప్ చేస్తుంది. ఈ సర్బియన్ డాన్సింగ్ లేడీకి నేనంటే చాలా భయం. ఇప్పుడు చూపిస్తాను చూడండి దీన్ని ఒక రోజుల్లో. ఓరి దేవుడోయ్, ఏంటి ఇక్కడ ఇద్దరు సర్బియన్ డాన్సింగ్ లేడీలు ఉన్నారు? ఓరి గాయ్స్, అక్కడ చూడండి ఇంకొకరు ఉన్నారు పైన. మొత్తం ముగ్గురు సర్బియన్ డాన్సింగ్ లేడీలా. ఇందులో నిజమైన సర్బియన్ డాన్సింగ్ లేడీ ఎవరు, ఫేక్ సర్బియన్ డాన్సింగ్ లేడీ ఎవరు? అసలు మనం ఎలా కనిపెట్టేదో అర్థం కావట్లేదు. ఒక్క సర్బియన్ డాన్సింగ్ లేడీ అంటే పర్లేదు. ఏయ్ నిన్నే, ఏంటి నువ్వు ఎక్స్ట్రా చేస్తున్నావు? అయిపోయావు ఈరోజు నా చేతిలో. ప్రతిరోజు జనాలందరినీ ఇక్కడి నుంచి కిడ్నాప్ చేసుకు వెళ్ళిపోతున్నారు కదా. ఈ రోజు నేనంటే ఏంటో చూపిస్తాను. మీరు ఎన్ని చెప్పినా సరే మీ అంతు తేల్చకుండా నేను ఇక్కడి నుంచి వెళ్లేదే లేదు. మేము సర్బియన్ డాన్సింగ్ లేడీ అనుకుంటే నువ్వు పప్పులో కాలు వేసినట్టే. మేము సర్బియన్ డాన్సింగ్ లేడీ సుశలము. ఇప్పుడు మా బాస్ రారు, మమ్మల్ని పంపిస్తారు. ఒక్కొక్క ప్లేస్ లో ఉండి ప్రతిరోజు కొంతమందిని కిడ్నాప్ చేస్తున్నాము. మా సర్బియన్ డాన్సింగ్ లేడీని పట్టుకోవాలంటే నీకు దమ్ముంటే గ్రేవ్ యార్డ్కి వెళ్ళు. నువ్వు మమ్మల్ని అంతం చేయొచ్చేమో, కానీ మా సర్బియన్ డాన్సింగ్ లేడీని నువ్వు అంతం చెయ్యలేవు. మా బాస్ ని కూడా అంతం చెయ్యలేవు. వద్దు, ఇలా చేసావంటే మా సర్బియన్ డాన్సింగ్ లేడీ అందరికీ కోపం వచ్చి నేను ఏం చేస్తారో తెలియదు. వద్దు, ఆ నిప్పును మా దగ్గర నుంచి దూరంగా తీసుకువెళ్ళు. నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను నమ్మను. నువ్వే ఒక సర్బియన్ డాన్సింగ్ లేడీవి. వీళ్ళందరినీ డమ్మీగా తీసుకొచ్చి మేకప్ వేసి ఇక్కడ పెట్టి నా దగ్గర కథలు చేస్తున్నావా? అయిపోయావు. ఈ రోజుతో నీ పేడ విరగడైపోతుంది. ఖచ్చితంగా చూడండి నేను ఏం చేస్తానో. లేగు, మర్యాదగా లెగిచి అసలైన సర్బియన్ డాన్సింగ్ లేడీ అన్నావు కదా, అది ఎక్కడుందో చెప్పు, లేకపోతే నేను ఎక్కడే తగలబెట్టేస్తాను. చెప్పుతున్నావా లేదా? నీకే చెప్పేది. ఎక్కడా? మన లాస్ శాంటోస్ గ్రేవ్ యార్డ్లోనా? వెళ్తాను. అసలు నిజమైన సర్బియన్ డాన్సింగ్ లేడీ ఎవరో నేను ఇప్పుడే కనిపెడతాను. మీ అంతు తేల్చుతాను. కంగారు పడక. అయిపోయావు నువ్వింకా. నేను కాపాడలేరు. ఓకే, నీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఇక నీతో నాకు పని లేదు. అది కాలిపో, ఇలాగే కాలి మాడి బూడిది మసైపో. ఓకే గాయస్, పదండి మనమైతే ఇప్పుడు గ్రేవ్ యార్డ్కి వెళ్దాము. వీళ్ళు చెప్పింది అసలు అబద్ధం నిజమో మనం తెలుసుకోవాలి కదా. అసలైన సర్బియన్ డాన్సింగ్ లేడీ గ్రేవ్ యార్డ్లోనే ఉందంట. మనం అక్కడికి వెళ్తేనే కదా నిజంగా అక్కడ సర్బియన్ డాన్సింగ్ లేడీ ఉందా లేకపోతే వీళ్ళలోనే నిజమైన సర్బియన్ డాన్సింగ్ లేడీ ఉందా తెలిసేది. అయినా సర్బియన్ డాన్సింగ్ లేడీ నాకు తెలిసినంత వరకు ఈ పాటికే చనిపోయి ఉంటుందనేసి అనుకుంటున్నాను. కానీ మళ్ళీ మళ్ళీ ఎలా బ్రతుకొస్తుందో తెలియడం లేదు. ఓకే, మనమైతే వచ్చేసాము. అబ్బా, కార్నైతే కంట్రోల్ చేయలేకపోతున్నాము. ఓకే, ఫైనల్ గా వచ్చేసాము. ఇప్పుడు చూపిస్తాను. సర్బియన్ డాన్సింగ్ లేడీ దొరికావు. అరే, ఇక్కడెవరు? ఓరి దేవుడో. ఓకే, డమ్మీ అనుకుంటా. ఇక్కడ కూడా ఇంకొక డమ్మీ ఉంది. అరే ఏంటిది? ఎంతమంది సర్బియన్ డాన్సింగ్ లేడీలా? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంతమంది ఉన్నారేంటి ఇక్కడ? ఓరి దేవుడోయ్. ఈ సర్బియన్ డాన్సింగ్ లేడీ గ్యాంగ్ ని నువ్వు అంతం చెయ్యలేవు. అర్థమవుతుందా? ఈ సర్బియన్ డాన్సింగ్ లేడీ అంటే ఏమనుకున్నావు? సుమారుగా ఇక్కడ 100 పైగానే సర్బియన్ డాన్సింగ్ లేడీలు ఉన్నారు. ఓరి దేవుడు. గాయస్, ఫాస్ట్ గా ఇక్కడ నుంచి బయటపడాలి. గాయస్, వీటి దగ్గర నుంచి తప్పించుకున్నానో లేదో తెలుసుకోవాలనుకుంటే వెంటనే పార్ట్ 1 కామెంట్ చేయండి. రేపు వచ్చే వీడియోలో చూద్దాము. ఓకే.